నటసింహం నందమూరి బాలకృష్ణ ఇండియాస్ ది గ్రేట్ యాక్టర్. ఆయనకు అవార్డులేం కొత్త ఏం కావు. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. దీంతో ఒక్కసారిగా నందమూరి అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరిగా నందమూరి బాలకృష్ణకు కంగ్రాట్స్ చెప్తూ ఉన్నారు. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు కంగ్రాట్స్ బాబాయ్ అంటూ తన సంతోషాన్ని ట్వీట్ రూపంలో వ్యక్తపరిచారు జూనియర్ ఎన్టీఆర్. ఇంకో పక్క కళ్యాణ్ రామ్, మరో పక్క తమన్, మరో పక్క నాగవంశీ, ఇంకో పక్క బోయపాటి సీను, ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో చాలా మంది నందమూరి బాలకృష్ణ నమ్ముకొని చాలా మంది ఆర్టిస్టులు, చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ సినిమాలే కాకుండా నిజ జీవితంలో కూడా చాలా మంచి వ్యక్తి. ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు తనకంటూ ప్రత్యేకమైన ఒక హాస్పిటల్ పెట్టి కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడుతూ వస్తూ ఉన్నారు. బసవతారకం హాస్పిటల్ అంటే బాలకృష్ణ అంటే దేవుళ్ళ కనిపిస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళకి. ఆయన కొంచెం చురుగ్గా ఉన్నా కూడా మనసు వెన్నలాంటిది. ఆయన ఎంతో మందికి ఆదర్శం. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. ఒక్కసారి ఎదుటి మనిషిపై అభిమానం చూపిస్తే మాత్రం ఆ అభిమానం ఎలా ఉంటుందంటే జీవితంలో మర్చిపోలేని ఒక మైలురాయిలా ఉంటుంది. నందమూరి బాలకృష్ణ అంటే పేరు కాదు, ఈజ్ ద బ్రాండ్. ఆయన సినిమాలోనే మాత్రమే యాక్టింగ్ చేస్తారు, నిజ జీవితంలో రియాలిటిక్ గా ఉంటారు. ఆయన ఎవరికైనా ఏదైనా అనాలి అనిపిస్తే ఫేస్ టు ఫేస్ అనేస్తారు. అవతల వ్యక్తి ఎలా తీసుకుంటున్నారనే విషయం ఆయనకి అనవసరం. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడే తత్వం కాదు. అలాంటి వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది అంటూ తదితర యాక్టర్స్ ఆయనకు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తూ ఉన్నారు. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన నందమూరి అభిమానుల కోసంత హ్యాపీనెస్ అనే చెప్పుకోవాలి. ఇంతవరకు నందమూరి బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ కి చిన్న చిన్న వివాదాలు ఉన్నాయనుకున్నారు చాలా మంది. రీసెంట్ టైమ్స్ లో నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కలిసిన సందర్భాలు ఏమీ లేవు. రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు. దీంతో నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ కొంచెం దూరం పెరిగింది అనుకున్నారు ఆడియన్స్. కానీ జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా చేసిన ట్వీట్ వల్ల మాకు నా నందమూరి ఫ్యామిలీకి బాలకృష్ణ గారికి ఎలాంటి గొడవలు లేవు, దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు అన్నట్లుగా ఉంది ఆ